Welcome to IFP class. సో మెను అని క్లిక్ చేసినప్పుడు మనకు మెనూని ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం పెన్ టూల్ గురించి, స్మార్ట్ రైటర్, ఎరేజర్, క్లీన్ ఆల్ గురించి నేర్చుకుందాం. పెన్ టూల్ అని క్లిక్ చేయగానే మనకు 7 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పెన్సిల్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ పెన్సిల్, ఏదైతే హైలైట్ అయి ఉంటుందో అది చూస్ చేస్తున్నట్టు. ఫస్ట్ పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్లో సో యూజెస్ ఆఫ్ పెన్ అని రాశాను. అదే గనక బ్రష్ తీసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ బ్రష్. సో పెన్సిల్ కి బ్రష్ కి తేడా గనక చూస్తే, బ్రష్ యూజ్ చేసి రాసిన విధంగానే ఫాంట్ అనేది కొన్ని దగ్గర థిక్ గా వస్తుంది, కొన్ని దగ్గర నారోగా రావడం జరుగుతుంది. పాయింట్ సైజ్ బ్రష్ తీసుకున్నప్పుడు పాయింట్ సైజ్ బ్రష్, సో తేడా చూడవచ్చు. అదేవిధంగా హైలైటర్, హైలైటర్ అనేది జస్ట్ హైలైట్ చేయడానికి యూజ్ చేయవచ్చు. సెలెక్టింగ్ డిఫరెంట్ కలర్ అండ్ హైలైట్ చేయవచ్చు. సో ఈ విధంగా హైలైట్ అనేది చేయవచ్చు. తర్వాత మ్యాజిక్, స్మార్ట్ రైట్, స్మార్ట్ రైట్. సో స్మార్ట్ రైట్ అనే ఆప్షన్ తీసుకొని రాయడం ద్వారా మన హ్యాండ్ రైటింగ్ కాస్త ఏమవుతుంది అంటే దానిని ఫాంట్, డిజిటల్ ఫాంట్ లోకి మార్చడం జరుగుతుంది. బై ట్యాపింగ్ ఇట్ వీ కెన్ సెలెక్ట్. స్మార్ట్ రైట్ తర్వాత స్మార్ట్ మ్యాజిక్. స్మార్ట్ మ్యాజిక్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఏదైనా డయాగ్రామ్స్ వేసుకోవడానికి. జస్ట్ నేను ఇలా వేసాను, ఈ దానికి సిమిలర్ గా ఉన్నటువంటి కొన్ని డయాగ్రామ్స్ ని మనకు చూపించడం జరుగుతుంది. జస్ట్ ట్యాప్ చేస్తే ఆ డయాగ్రామ్ మనకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. రైట్. సో మళ్ళీ ఈ డయాగ్రామ్ ని సెలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా డయాగ్రామ్ యొక్క కలర్ మార్చుకోవచ్చు. ఫ్లిప్ అనగా ఆ డయాగ్రామ్ ని ఫ్లిప్ చేసుకోవచ్చు. క్లోన్ అనగానే మనకి ఇంకో డయాగ్రామ్ కూడా రెడీ అవుతుంది. సో అవసరం లేదు అనుకుంటే డిలీట్, జస్ట్ ట్యాప్ చేయాలి. డిలీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా పెన్ లో ఉన్నటువంటి ఆప్షన్స్. చివరిగా వచ్చి మ్యాజిక్ పెన్సిల్ ఎరేజర్ అని అనవచ్చు. సో ఐఎమ్ రైటింగ్, సో రాసేసి లిఫ్ట్ చేయగానే మనకు పెన్ ఎరేజ్ రాసినదంతా కూడా ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మ్యాజికల్ రైటర్. సో అదేవిధంగా స్మార్ట్ రైట్ లో ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే, మనం రాసిన తర్వాత స్మార్ట్ అని క్లిక్ చేసి సెర్చ్ అని క్లిక్ చేసామంటే ఈ స్మార్ట్ కి సంబంధించినటువంటి మనం నెట్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఎరేజర్ టూల్. So we can change the eraser size and we can erase the writing. అలా కాకుండా కంప్లీట్ గా ఎరేజ్ కావాలి అంటే క్లీన్ ఆల్ అని క్లిక్ చేయగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ ఐఎమ్ అన్డూయింగ్. సో సెలెక్ట్ చేసి దాన్ని ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రౌండ్ గా డ్రా చేసి డిలీట్ అనగానే డిలీట్ అవుతుంది.
సో ఈ విధంగా మనం క్లీన్ ఆల్ కానీ సెలెక్ట్ ద్వారా కూడా మనం రబ్ చేయవచ్చు.